మే 12 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే, ఈ రోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నామండి. మరి ఎందుకు మనం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈ రోజునే జరుపుకుంటున్నాము అంటే, ఒక గొప్ప వ్యక్తి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా. వారే ఫ్లోరెన్స్ నైటింగేల్ అంటాం. వారే ఫ్లోరెన్స్ నైటింగేల్. వీరి యొక్క జన్మదినోత్సవాన్ని మనము ప్రతి సంవత్సరము కూడా ఇంటర్నేషనల్ నర్సెస్ డేగా సెలబ్రేట్ చేయటం జరుగుతూ ఉంది. మరి దానికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడ మనం చూసుకుంటే వీరు ఎవరైతే నర్సులకు సంబంధించి ఎవరైతే ఫ్లోరెన్స్ నైటింగేల్ ఉన్నారో వీరు ఏం చేస్తూ ఉన్నారంటే, ఎవరికైతే మెడికల్ ట్రీట్మెంట్ అనేటువంటిది అవసరం ఉంటుందో వారి వద్దకే వెళ్ళి ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు ఈ నర్సింగ్ సర్వీస్ని చేస్తూ ఉండేవాళ్ళు అండి. అందుకోసమే వారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. దానితో పాటు ఈ రోజున నర్సెస్ ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైతే నర్సెస్ ఉన్నారో వారికి మనము గ్రాటిట్యూడ్ని ఈ రోజున తెలియజేస్తూ ఉంటాం. వారు చేసినటువంటి డెడికేషన్ కానీ, సర్వీసెస్ కానీ, హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి వారు చేసినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వారికి గుర్తుగా మనము వారికి ఈ రోజున మన యొక్క గ్రాటిట్యూడ్ని తెలుపుతూ ఉంటాము అండి. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి 2025 యొక్క థీమ్ మనం చూసుకుంటే, అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ ద ఎకనామిక్ పవర్ ఆఫ్ కేర్ అనేటువంటి ఇతివృత్తంతో మనం ఈ సంవత్సరం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అండి. ఓకే, దాని తర్వాత మనం చూసుకుంటే వారి యొక్క ఫోటోని మీరు చూడవచ్చు. వీరే అండి నైటింగేల్. ఫ్లోరెన్స్ నైటింగేల్. వీరు ఎక్కడికి వెళ్ళినా కానీ తన చేతితో ఒక ల్యాంప్ అనేటువంటిది చూడవచ్చు మీరు. తను ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక చేతితో ల్యాంప్ పట్టుకొని క్షతగాత్రుల దగ్గరికి, పేషెంట్స్ దగ్గరకు, రోగుల దగ్గరకు వెళ్ళి వారు వైద్య సేవలను అందిస్తూ ఉండేవారు.